శనివారం రోజున బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ గుజరాత్ జట్ల మధ్య ఐపీఎల్ 52వ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిచినా ఓడినా బెంగళూరుకి పెద్దగా పోయేదేమీ లేదు. అయితే గుజరాత్ జట్టుకి మాత్రం ఈ మ్యాచ్లో గెలుపు చాలా కీలకం. ఇప్పటికే 8 పాయింట్లతో నెగిటివ్ నెట్ రన్ రేట్తో టేబుల్లో 8వ స్థానంలో కొనసాగుతూ ఉంది. ఇప్పటికే కోల్కతా, లక్నో, హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్ రేస్లో పటిష్టమైన స్థితిలో ఉండడంతో గుజరాత్కి దాదాపు ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశాలు లేనట్లే. అయితే టోర్నమెంట్ కీలక దశకు చేరే కొద్దీ ఏమైనా జరగచ్చు. కాబట్టి అప్పుడే గుజరాత్ ఆశలను వదులుకోకూడదు. వారి ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ రోజు బెంగళూరుతో జరిగే మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. గుజరాత్ జట్టు మొత్తంగా ఈ రోజు మ్యాచ్తో కలుపుకుని 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లన్నిటిలోనూ గెలిస్తే వారికి 16 పాయింట్లు దక్కుతాయి. అదే సమయంలో నెగిటివ్ నెట్ రన్ రేట్ ని కూడా పాజిటివ్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే అప్పుడు ఆ జట్టు కనీసం రేస్లో నిలబడుతుంది. మిగతా జట్ల సమీకరణాల బట్టి ప్లే ఆఫ్స్ డిసైడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో డూ ఆర్ డై మ్యాచ్ లో గుజరాత్ భవిష్యత్తు బెంగళూరు చేతిలో ఉందని చెప్పక తప్పదు. సీజన్ ఆరంభంలో ఎలా ఆడినప్పటికీ గత 2 మ్యాచ్లలో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన కారణంగా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ 2 జట్లు 4 సార్లు ఎదురుపడితే చెరో 2 మ్యాచ్లు గెలిచాయి. కాబట్టి ఈ రోజు పోరు ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగుతుందని అనిపించినప్పటికీ గత కొన్ని మ్యాచ్లుగా గుజరాత్ జట్టు పేలవంగా ఆడుతుంది. మరోవైపు బెంగళూరు మంచి దూకుడుతో దూసుకుపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో గుజరాత్ కనుక ఓడిపోతే మాత్రం ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేస్ నుండి నిష్క్రమించినట్లే. ఇలాంటి నేపథ్యంలో బెంగళూరు జట్టు గెలుపు కోసం పంజాబ్, ఢిల్లీ, చెన్నై జట్లు బలంగా కోరుకుంటున్నాయి. చెన్నై, ఢిల్లీ, పంజాబ్ జట్లకు ప్లే ఆఫ్ రేస్ మరింత సులభమవ్వాలంటే ఈరోజు గుజరాత్ ఓడిపోవాలి. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ 11 చూసుకుంటే గత మ్యాచ్లో బెంగళూరు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలింగ్ కూడా మెరుగుపడింది. మరోవైపు విల్ జాక్స్ చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ పటిష్టంగా మారింది. కోహ్లీ, విల్ జాక్స్ అద్భుతంగా ఆడి గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే పూర్తి చేసేశారు. మరోవైపు గుజరాత్ జట్టులో గిల్, సాహా సరైన ఓపెనింగ్ ని ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. అలానే ఆ జట్టు మిగతా బ్యాటర్లు కూడా స్థిరమైన ప్రదర్శన కనబరచడం లేదు. ఇక బౌలింగ్ లో అయితే ఆ జట్టు స్టార్ బౌలర్ రషీద్ ఖాన్, మోహిత్ శర్మ బలంగా పరుగులు సమర్పించుకుని వికెట్లు కూడా తీయలేకపోయారు. మిగతా బౌలర్లు కూడా చేతులెత్తేశారు. దీంతో బెంగళూరు సులభంగా గెలుపుని నమోదు చేస్తుంది. కాబట్టి గత మ్యాచ్ లో లోపాలను వీలైనంత త్వరగా గుజరాత్ జట్టు సరిచూసుకోవాలి. లేదంటే మరో ఓటమితో అస్సాం ట్రైన్ ఎక్కడం పక్కా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.